హలో ఎవ్రీవన్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి. మీ వంతు సపోర్ట్‌గా ఈ వీడియోని లైక్ చేయండి. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. చివరి వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు సూపర్ స్టార్ కృష్ణ గారు, నటసింహం బాలకృష్ణ గారు వీళ్ళిద్దరిలో మీ ఫేవరెట్ హీరో ఎవరో? వీళ్ళిద్దరి ఫిల్మ్స్‌లో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో కింద కామెంట్ చేయండి. ఈ రోజు మనం వారం రోజుల గ్యాప్‌లో బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పడుతూ రిలీజ్ అయినటువంటి 'బాలకృష్ణ గారి దొంగరాముడు' అండ్ 'సూపర్ స్టార్ కృష్ణ గారి చుట్టాలబ్బాయి' ఈ 2 సినిమాల్లో ఏది బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద విజయాన్ని సాధించిందో, ఈ పోటీలో ఎవరు విజేతగా నిలిచారో ఇప్పుడు చూద్దాం. 1984లో 'మంగమ్మ గారి మనవడు' లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్‌తో బాలకృష్ణ గారు సూపర్ స్టార్డమ్‌ని అందుకున్న తర్వాత, ఆ తర్వాత అప్పటికి స్టార్స్‌గా ఉన్నటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ సూపర్ స్టార్ కృష్ణ గారులతో ఆయనకి బాక్స్ ఆఫీస్ దగ్గర నార్మల్‌గానే కాంపిటీషన్ అనేది నెలకొంది. స్టార్డమ్ పరంగా అండ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ పరంగా కూడా. అత్యధిక సార్లు కృష్ణ గారితో బాక్సాఫీస్ దగ్గర పోటీ పడినటువంటి బాలకృష్ణ గారు కొన్నిసార్లు ఆయన్ని బాక్సాఫీస్ పోటీలో ఓడించడం అనేది కూడా జరిగింది. ఇక కొన్నిసార్లు ఈ కృష్ణ గారు విజయాన్ని సాధించినా, ఆ విజయం ఇండస్ట్రీ హిట్ రేంజ్‌కి వెళ్ళకపోవడానికి కారణం బాలకృష్ణ గారి సినిమాలతో పోటీ పడటమే అని ఇప్పటికీ చాలా మంది సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతూనే ఉంటారు. అలా 'సూపర్ స్టార్ కృష్ణ' గారు అండ్ 'నటసింహం బాలకృష్ణ' గారు వీళ్ళిద్దరి మధ్య మరొకసారి ఇంట్రెస్టింగ్‌గా నడిచినటువంటి బాక్సాఫీస్ కాంపిటీషన్ 1908 ఇయర్‌లో ఫిబ్రవరి మంత్‌లో కేవలం వారం గ్యాప్‌లో బాక్సాఫీస్ దగ్గర వీళ్ళ ఇద్దరి మధ్య జరిగినటువంటి కాంపిటీషన్. ఆ సినిమాలే 'బాలకృష్ణ గారి దొంగరాముడు' అండ్ 'కృష్ణ గారి చుట్టాలబ్బాయి'. సాధారణంగా సీనియర్ ఎన్టీఆర్ గారికి అండ్ సూపర్ స్టార్ కృష్ణ గారికి మాసెస్‌లో విపరీతమైనటువంటి బాక్స్ ఆఫీస్ కాంపిటీషన్ అనేది ఉండేది. అయితే ఆయన రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత ఆయన అశేషమైన మాస్ అభిమానులంతా కూడా బాలకృష్ణ గారిని ఎన్టీఆర్ గారి స్థానంలో ఊహించుకుంటూ ఆయన్ని బిగ్గెస్ట్ మాస్ హీరోగా అడ్మైర్ చేయడం అనేది జరిగేది. అందువల్లే ఎన్టీఆర్ గారి బదులు కృష్ణ గారితో బాక్స్ ఆఫీస్ దగ్గర బాలకృష్ణ గారే పోటీ పడుతున్నట్లుగా ఫ్యాన్స్ భావించేవారు. అయితే హీరోగా ఎంట్రీ ఇచ్చినటువంటి అతి తక్కువ కాలంలోనే 'సూపర్ స్టార్ కృష్ణ' గారి లాంటి సీనియర్ మాస్ హీరోతో బాలకృష్ణ గారు బాక్స్ ఆఫీస్ దగ్గర ఈక్వల్‌గా పోటీ పడటం, స్టార్ పవర్‌తో ఆయన సినిమాల్ని హిట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. అందుకే ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అండ్ అప్పటికి యంగ్‌స్టర్స్ అయినటువంటి బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అండ్ 'సూపర్ స్టార్ కృష్ణ' గారి ఫ్యాన్స్ వీళ్ళిద్దరి మధ్య బాక్స్ ఆఫీస్ కాంపిటీషన్‌ని చాలా ప్రెస్టీజియస్‌గా తీసుకునేవాళ్ళు ఈ అభిమానులు. ముందుగా ఈ బాక్స్ ఆఫీస్ కాంపిటీషన్‌లో ఆడియన్స్ ముందుకొచ్చినటువంటి ఫిల్మ్ బాలకృష్ణ గారు హీరోగా నటించినటువంటి 'దొంగరాముడు'. 18థ్ ఫిబ్రవరి 1988న ఆడియన్స్ ముందుకి ఎంతో భారీగా వచ్చింది ఈ ఫిల్మ్. టాప్ కమర్షియల్ డైరెక్టర్ అయినటువంటి కె. రాఘవేంద్రరావు గారు డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే వహించినటువంటి ఈ సినిమాకి స్టార్ రైటర్స్ పరుచూరి బ్రదర్స్ స్టోరీ అండ్ డైలాగ్స్ అనేవి అందించారు. గోపి ఆర్ట్ ప్రొడక్షన్స్ అనే బ్యానర్‌లో చలసాని గోపి ఈ సినిమాని నిర్మించడం అనేది జరిగింది. నటసింహం నందమూరి బాలకృష్ణ గారు హీరోగా నటించినటువంటి ఈ సినిమాలో రాధా గారు ఆయనకి హీరోయిన్‌గా నటించారు. సినిమాటోగ్రాఫర్ కెఎస్ ప్రకాష్ ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ అందించగా, ఎడిటర్ డి. వెంకటరత్నం ఈ సినిమాని ఎడిట్ చేయడం అనేది జరిగింది. చక్రవర్తి గారు సంగీతం అందించినటువంటి ఈ సినిమా 136 నిమిషాల లెంగ్త్‌తో 1988 18థ్ ఫిబ్రవరిన భారీ అంచనాలతో ఆడియన్స్ ముందుకొచ్చింది. ఆ టైంలో ఓపెనింగ్స్‌లో సరికొత్త రికార్డ్స్‌ని క్రియేట్ చేసింది నటసింహం బాలకృష్ణ గారి 'దొంగరాముడు' సినిమా. అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర నెగెటివ్ టాక్‌ని దక్కించుకున్నటువంటి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ ఫ్లాప్‌గా నిలిచింది. ఫ్యాన్స్‌ని అండ్ మాస్ ఆడియన్స్‌ని ఇలా చాలా మందిని ఈ సినిమా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్న వాళ్ళందరిని కూడా డిసప్పాయింట్ చేసింది ఆ టైంలో. కానీ తర్వాత ఆడియన్స్ టేస్ట్‌లో ఒక అండర్ రేటెడ్ మూవీగా నిలిచిపోయింది ఈ సినిమా. ఓవరాల్‌గా అంచనాల్ని అందుకోలేక బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్‌గా నిలిచింది బాలకృష్ణ గారి 'దొంగరాముడు' సినిమా. మరి ఈ సినిమాపై మీ ఒపీనియన్‌ని కింద కామెంట్ చేయండి. ఇక బాలకృష్ణ గారి 'దొంగరాముడు' సినిమా రిలీజ్ అయినటువంటి వారం రోజులకి 26థ్ ఫిబ్రవరి 1988న ఆడియన్స్ ముందుకొచ్చింది సూపర్ స్టార్ కృష్ణ గారి 'చుట్టాలబ్బాయి' సినిమా. ఈ సినిమా కూడా చాలా మంచి అంచనాలతోనే ఆడియన్స్ ముందుకొచ్చింది. అయితే ఓపెనింగ్స్ విషయంలో బాలకృష్ణ గారి 'దొంగరాముడు' సినిమా కంటే కూడా వెనకబడింది ఈ ఫిల్మ్. అలా ఓపెనింగ్స్‌లో వెనకబడినటువంటి ఈ సినిమా లాంగ్ రన్ కలెక్షన్స్‌లో కొంతవరకు ప్రాఫిట్స్‌ని అందుకుందని చెప్పాలి.
డైరెక్టర్ కోడి రామకృష్ణ గారి డైరెక్షన్‌లో తెరకెక్కినటువంటి ఈ సినిమాకి రైటర్ సత్యానంద్ గారు డైలాగ్స్ అందించారు. రామలింగేశ్వరరావు గారు 'రామ్ ప్రసాద్ ప్రొడక్షన్స్' అనే బ్యానర్‌లో ఈ సినిమాని నిర్మించారు. సూపర్ స్టార్ కృష్ణ గారు హీరోగా నటించినటువంటి సినిమాలో రాధా గారు సుహాసిని గారు ఆయనకి హీరోయిన్స్‌గా నటించడం అనేది జరిగింది. సినిమాటోగ్రాఫర్ లక్ష్మణ్ ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ అందించడం అనేది జరిగింది. ఇక ఈ సినిమాని ఎడిట్ చేసింది ఎడిటర్ సత్యనారాయణ, ఎడిటర్ నాగేశ్వరరావు అనే ఇద్దరు ఎడిటర్స్ ఈ సినిమాని ఎడిట్ చేయడం అనేది జరిగింది. చక్రవర్తి గారు మ్యూజిక్ అందించినటువంటి ఈ సినిమాలోని సాంగ్స్ అనేవి మంచి విజయాన్ని సాధించాయి ఆ టైంలో. అలా 26 ఫిబ్రవరి 1988న మంచి అంచనాలతో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఆడియన్స్ ముందుకొచ్చింది ఈ సినిమా. అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా ఊహించిన రేంజ్‌లో సక్సెస్‌నైతే సాధించలేకపోయింది. ఓవరాల్‌గా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ ఫిల్మ్‌గా నిలిచింది ఈ సినిమా. ఓపెనింగ్స్‌లో బాలకృష్ణ గారి సినిమా కంటే కూడా వెనకబడినటువంటి సినిమా. బిజినెస్ అనేది తక్కువ జరగడంతో లాంగ్ రన్‌లో ఓవరాల్‌గా మైనర్ లాసెస్‌తో యావరేజ్ ఫిల్మ్‌గా నిలిచింది. బట్ బాలకృష్ణ గారి సినిమా మాత్రం అంచనాల్ని అందుకోలేక బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్‌గా నిలిచి ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్‌ని డిసప్పాయింట్ చేసింది. ఇక ఈ 2 సినిమాలతో వారం రోజుల గ్యాప్‌లో బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పడినటువంటి సినిమా రాజేంద్ర ప్రసాద్ గారు రాజశేఖర్ గారు కలిసి నటించినటువంటి మల్టీ స్టారర్ కామెడీ ఎంటర్‌టైనర్ ఫిల్మ్ 'స్టేషన్ మాస్టర్'. ఈ సినిమా కూడా కోడి రామకృష్ణ గారి డైరెక్షన్ స్క్రీన్ ప్లేలోనే తెరకెక్కడం విశేషం. ఇక ఈ సినిమాకి గణేష్ పాత్రో గారు డైలాగ్స్ అందించడం అనేది జరిగింది. అంబరీష్ రావు గోపాలరావు గారు ఆర్‌జేఆర్ ప్రొడక్షన్స్ అనే బ్యానర్‌లో ఈ సినిమాని నిర్మించడం అనేది జరిగింది. ఈ సినిమాకి స్టోరీ కూడా ఆర్‌జేఆర్ ప్రొడక్షన్స్ యూనిట్టే అందించారు. రాజశేఖర్ గారు రాజేంద్ర ప్రసాద్ గారు హీరోస్‌గా నటించినటువంటి ఈ సినిమాలో రావు గోపాలరావు గారు, జీవిత గారు మరికొద్ది మంది ఆర్టిస్టులతో తెరకెక్కింది ఈ ఫిల్మ్. సినిమాటోగ్రాఫర్ విజయ్ సినిమాటోగ్రఫీ అందించినటువంటి ఈ సినిమాని ఎడిటర్ సురేష్ ఎడిట్ చేయడం అనేది జరిగింది. చక్రవర్తి గారు సంగీతం అందించారు ఈ సినిమాకి. అలా 131 నిమిషాల లెంగ్త్‌తో 2 మార్చ్ 1988న కామెడీ డ్రామా ఫిల్మ్‌గా ఆడియన్స్ ముందుకొచ్చింది ఈ సినిమా. బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది ఈ ఫిల్మ్. రాజేంద్ర ప్రసాద్ గారికి, రాజశేఖర్ గారికి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి సక్సెస్‌ని అందించింది ఈ ఫిల్మ్. అలా కోడి రామకృష్ణ గారి డైరెక్షన్‌లోనే వారం గ్యాప్‌లో ఆడియన్స్ ముందుకొచ్చినటువంటి 2 సినిమాలలో ఒకటి సూపర్ స్టార్ కృష్ణ గారు హీరోగా నటించినటువంటి సినిమా అయితే, రెండోది మీడియం రేంజ్ హీరోస్ అయినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారు రాజశేఖర్ గారు నటించినటువంటి సినిమాలు. వీటిల్లో సూపర్ స్టార్ కృష్ణ గారి సినిమా యావరేజ్‌గా నిలిచింది. రాజేంద్ర ప్రసాద్ రాజశేఖర్ గారు హీరోస్‌గా నటించినటువంటి 'స్టేషన్ మాస్టర్' సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి సక్సెస్‌ని సాధించింది. సో, చూసారుగా మరి దీనిపై మీ ఒపీనియన్‌ని కింద కామెంట్ చేయండి.